హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్కి అయితే బ్యాక్కి వచ్చాము. కొన్ని అనే కారణాల వల్ల మనమైతే వ్లాగ్స్ చేయలేకపోయాము. మనం ఫ్రెష్గా అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పటి నుంచి వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మనమైతే మన ఫ్రెండ్స్ తోటి ఫస్ట్ టైము కేరళకి అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగరాయకొండ నుంచి కేరళకి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఇది వచ్చేసి 7 days ట్రిప్ అనుకున్నాం అందరం కలిసి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి సింగరాయకొండ నుంచి మైసూర్కి అయితే స్టార్ట్ అవుతాము. మైసూర్ నుంచి కూర్గ్కి వెళ్తాము. కూర్గ్ నుంచి వచ్చేసి మున్నార్ నుంచి కూనూరు నుంచి కేరళ, అలా వెళ్తే ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మరి ఎలా అవుతుందో చూడాలి. ఎలా ఉందో క్లైమేట్ ఎలా ఉందో అయితే మనకైతే ఐడియా లేదు. వెళ్ళైతే చూడాలి. మన ఫ్రెండ్స్ అయితే అందరూ చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉన్నారు, యాంగ్జైటీ కూడా ఉన్నారు. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా మంచి రెస్టారెంట్ చూసి, మంచి రేటింగ్స్ ఉన్న రెస్టారెంట్లో చూసి మంచి భోజనం అయితే మన ఫ్రెండ్స్కి అయితే తినిపించాలి. ఎందుకంటే ఈ ట్రిప్ ఎప్పటి నుంచో మనం చాలా రోజుల నుంచి, చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఈ ట్రిప్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఎలా వెళ్దాం ఏంటి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ ప్యాకేజ్ అయితే మనకి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మనం మైసూర్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అలా అంటే లిమిటెడ్ కిలోమీటర్స్ మాత్రమే ఇస్తున్నారు, లిమిటెడ్ డెస్టినేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో సైట్ సీయింగ్స్ కూడా లిమిటెడ్గా ఉన్నాయి. అవి మనకు వర్కౌట్ అవ్వదు అనిపించింది. సరే మనమే అక్కడికి వెళ్ళి వేరే వెహికల్ ఏమైనా తీసుకుందామంటే అది మనకు అవ్వలేదు. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనం ట్రైన్ అయితే బుక్ చేసాం. ట్రైన్లో వెళ్ళేసి అక్కడి నుంచి బైక్స్ తీసుకొని బైక్ నుంచి వెళ్దాం అనుకున్నాము. కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పారంటే రెయినీ సీజన్ కదా, రెయిన్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మన దగ్గర అయితే ఫుల్ కిట్ అయితే ఏం లేదు. మనకి రెయిన్ కోట్ కానివ్వండి ఇవన్నీ ఏం లేదు. మళ్ళీ దానికి సపరేట్గా మనం పర్చేజ్ చేయాలి. ఈ ట్రిప్ కాస్ట్ అనేది మళ్ళీ పెరిగిపోతుంది, మనకి ఎక్కువ అయిపోతుంది ట్రిప్ కాస్ట్ అనేది. సో అంత బడ్జెట్ మనం ఈ చిన్నదానికి అంత పెట్టడం అనవసరం అనేది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మొత్తం ఆలోచించాం. సరే ఏదైతే అదైతే ఫస్ట్ అయితే ట్రైన్ టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అవైలబుల్లో ఉన్నప్పుడే ఒక 15 days బిఫోర్ అయితే మనం ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసాము. మేము మొత్తం వచ్చేసి 5 members అనుకున్నాము. 5 members కాస్త 8 members అయ్యారు. దాంట్లో ఒకరు డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7 members వెళ్తున్నాము. 2 కార్లలో వెళ్తున్నాము. ఒకటైతే స్కార్పియన్, ఒకటైతే ఎలైట్ i20 మన వెహికల్లో వెళ్తున్నాము. మన ఫ్రెండ్స్ అయితే ముందు వెహికల్లో ఉన్నారు, వాళ్ళు ముందు అయితే వెళ్తున్నారు. సో తర్వాత అయితే మనమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ముగ్గురు అనేది జాయిన్ అయ్యారు. మేము కూడా వస్తాము, మేము చూస్తాము అని చెప్పి అయితే చెప్పారు. అలాంటప్పుడు మనం సరే ఎట్లాగో వాళ్ళకి హాలిడేస్ వచ్చాయి, మన ఫ్రెండ్స్కి హాలిడేస్ వచ్చాయి, సరే అందరం కలిసి ఒకటే ట్రిప్లో వెళ్దామని చెప్పి మన వాళ్ళైతే డిస్కస్ చేసి ట్రైన్ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసేసాము. క్యాన్సిల్ చేసిన తర్వాత ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఏ టైంలో బయలుదేరాలి అని చెప్పి అయితే అనుకున్నాం. బట్ ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా సరే ఓకే 30th నైట్ బయలుదేరదాము, బాగుంటుంది అని చెప్పి మనం అనుకున్నాము. సరే అదేవిధంగా ఫస్ట్ అయితే 4 o'clockకి బయలుదేరదాం అనుకున్నాం. 4 o'clockకి బయలుదేరదామని ఎస్టర్డే అనుకున్నాము. అనుకున్న తర్వాత 4 o'clock కాస్త 5 అయింది, 5 కాస్త 6 అయింది, 6 కాస్త 10 అయింది. ఎందుకంటే అనుకున్న టైంకి మనం రీచ్ అయితే మనం ఇంకేముంది, మనం అనుకున్న విధంగా అన్నీ అవ్వవు కదా. సో ఒక రకంగా చెప్పాలంటే నా కారణంగానే కొంచెం లేట్ అయ్యింది. మన వాళ్ళు అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, వచ్చేసి ఫోన్లు చేస్తున్నారు, ఎక్కడన్నా అంటున్నారు. మనకు కొంచెం వర్క్ ఉండి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అయితే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా మంచి రెస్టారెంట్ చూసి మనం అక్కడైతే మంచి భోజనం చేసేసుకొని అక్కడి నుంచి అయితే ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీకు డే బై డే అయితే నేను ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అన్నీ వస్తాయి. ప్రతి ఒక్క మూమెంట్ అనేది క్యాప్చర్ చేసి మీకు చూపించడానికి నేనైతే ఫుల్ ఫెడ్జ్డ్గా ట్రై చేస్తాను. అయితే మన రన్నింగ్లో డిన్నర్ చేద్దామని ఆగాము. ఇక్కడ గౌరవరం దగ్గర పంజాబీ ఫ్యామిలీ దాబా ఉంది. ఆ ఫ్యామిలీ దాబాలో అయితే తిందామని ఆగాము. మన ఫ్రెండ్స్ అయితే లోపలికి వెళ్ళారు. మనం కూడా వెళ్ళి మంచి ఫుడ్ ఏముంటుంది ఏంటి అని చెప్పి ఆర్డర్ చేద్దాము. ఆర్డర్ చేసి రంబా చికెన్ అయితే ఆర్డర్ చేసాము. రంబా చికెన్, రోటీ చికెన్ అయితే ఎలా ఉంటుంది. రంబా చికెన్ మంచి టేస్ట్గా ఉంటుంది, మంచి స్పైసీ ఫుడ్ లాగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై.
డిన్నర్ అయితే చేసేసి మన రిటర్న్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న కాంప్లికేటెడ్ ఏమొచ్చిందంటే మనం యాన్యువల్ పాస్ రీఛార్జ్ అయితే చేసాం ఫాస్టాగ్ది. అదైతే యాక్టివేట్ అవ్వలేదు. 2 టోల్ గేట్స్ క్రాస్ చేస్తే 2 టోల్ గేట్స్ వచ్చేసి నార్మల్ మెయిన్ అకౌంట్ల నుంచే బ్యాలెన్స్ కట్ అయింది. అది యాన్యువల్ పాస్ అయితే ఏం కట్ అవ్వలేదు. సరే నెక్స్ట్ టోల్ గేట్ వస్తుంది కదా, నెక్స్ట్ టోల్ గేట్లో అడుగుదామని నెక్స్ట్ టోల్ గేట్లో అడిగాము. నెక్స్ట్ టోల్ గేట్లో అడిగితే అది యాక్టివేట్ అవుతుంది, వాళ్ళ ఫాస్టాగ్ ఏదో కంప్లైంట్ ఉంటుంటుంది అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. ఈ టోల్ గేట్లో అయితే అడిగి చూద్దాము ఇది యాక్టివేట్ అయ్యిందా, యాన్యువల్ పాస్ లేదా, మళ్ళీ నార్మల్ బ్యాలెన్సే కట్ అవుతుందా అని చెప్పి చూడాలి. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం, ఒకసారి అడుగుదాం వాళ్ళని ఒకసారి యాక్టివేట్ అయిందా లేదా అని చెప్పి. వాళ్ళైతే ఏం చెప్తారో చూడాలి. ప్రజెంట్ అయితే మాట్లాడాము. వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ 1 అవర్ 2 అవర్స్ ఇంకా పడుతుంది అని చెప్తున్నారు. మనం అయితే వెయిట్ చేద్దాము, లేదంటే మనకి రీఫండ్ అయితే వచ్చేస్తుంది అమౌంట్, ఫ్రెష్గా రీఛార్జ్ చేసుకోండి అన్నారు. మళ్ళీ ఫ్రెష్గా అయితే రీఛార్జ్ చేయాలి. మనమైతే ఫస్ట్ అయితే కూర్గ్ అయితే స్టార్ట్ అయ్యాము. రేపు మార్నింగ్ 10:30, 11 వరకు అయితే రీచ్ అవ్వచ్చు మ్యాక్సిమం. మళ్ళీ ట్రిప్ అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. బెంగళూరుకి అయితే 4:30కి అయితే రీచ్ అయ్యాము. బెంగళూరులో అయితే ఫుల్ ట్రాఫిక్. అయితే 4:30కి ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. మీకైతే దారిలో కేబుల్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది కేబుల్ బ్రిడ్జ్. డేలో అంటే అంత విజిబిలిటీ అయితే ఉండదు, బట్ నైట్ టైంలో అయితే మంచి లైటింగ్ అయితే వేస్తారు, చాలా బాగుంటుంది. కానీ చాలా ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే భయంకరమైన ట్రాఫిక్ 4:30 ఆ టైంకి. ఇంకా మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది అనేది అసలు మనమైతే గెస్ చేయలేము అసలు, అంత ట్రాఫిక్ అసలు అది. మనం బెంగళూరు అయితే క్రాస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ మంచిగా టిఫిన్స్ అని చెప్పి అక్కడ టిఫిన్ అయితే బాగుంది, చాలా బాగుంది. బట్ సర్వెంట్స్ అయితే చాలా లేట్ చేస్తారు. ఇక్కడ సర్వీస్ చెప్పాలంటే 1 అవర్ ముందే టిఫిన్స్ అనేది ఆర్డర్ చేయాలి. అంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మా ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టాము. ఫోన్ ఛార్జింగ్ పెడితే స్విచ్ అయితే వేయకుండా వదిలేశారు మన వాళ్ళకి. ఇంకా టిఫిన్ అయితే రాలేదు, ఇంకా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు టిఫిన్ కోసం. మనవాడు ఇంకా అంత ఛార్జింగ్ పెట్టమంటే ఇంకా ఇచ్చేయడం ఆపేసిన తర్వాత మనం ఇంకా తీసుకొని మనమైతే ఛార్జింగ్ కష్టాలు. మిల్క్ అయితే ఆర్డర్ చేశాను. మిల్క్ షుగర్లెస్ మిల్క్ ఆర్డర్ చేశాను. ఎలా ఉందో చూద్దాం. వాటర్గా ఉందా, నార్మల్గా ఉందా? ఓకే, నాట్ బ్యాడ్. ఈ కప్పులో ఇచ్చారు, కప్పు చాలా బాగుంది. కాఫీ అయితే మస్ట్ ట్రై చేయండి, చాలా బాగుంది కాఫీ అయితే ఇక్కడ. అంబియన్స్ ఒకసారి చూడండి, ఇంత నీట్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ అంబియన్స్ అయితే. ఒకసారి సిట్టింగ్స్ ఇక్కడ చాలా బాగుంది. మంచి సెటప్, మంచి బాగా చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మనం అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ జర్నీ అయితే. ఇప్పుడైతే మనం కూర్గ్ అయితే వెళ్తున్నాం కదా. కూర్గ్లో నుంచి అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ అయితే అక్కడ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి, దాని తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత అయితే మనం వెళ్ళాలి. కూర్గ్లో నుంచి మంచి ఫస్ట్ విజిట్ చేయాలనుకుంటున్నాం, వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం, అబ్బే వాటర్ ఫాల్స్. దాని తర్వాత చూసుకొని వేరే ఎలిఫెంట్ పార్క్ అయితే ఉంది, దానికి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ఇప్పుడు వెళ్ళి ఎలా అవుతుంది అనేది. నైట్ అంతా జర్నీ అయితే చేసాము, నాన్ స్టాప్, ఎక్కడ కూడా స్టే చేయలేదు, ఎక్కడ కూడా ఆగలేదు. ఇప్పుడైతే మన ముందు అయితే వెహికల్ అయితే మన ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఈ వెహికల్లో మన ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ చేసి టౌన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ అయితే నేను ఇస్తాను డెఫినెట్గా. మనం వెళ్ళే దారిలో ఆఫీస్ కాల్ ఉందని మనం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. వెయిట్ చేసే క్రమంలో ఇక్కడైతే కాఫీ ప్లాంటేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. కాఫీ ప్లాంటేషన్ అయితే ఇదంతా కాఫీ ప్లాంటేషన్.
అంతా మొత్తం కాఫీ ప్లాంటేషనే. చాలా బాగుంది చూడ్డానికి. చూడండి ఎంత బాగుందో. చాలా గ్రీనరీగా, చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది అసలది. చాలా బాగుందసలు. అంతా ఫస్ట్ అయితే మిరియాలనుకున్నాం మనం. మనకు తెలీదు గాబట్టి. ఇక్కడికొచ్చి చూసిన తర్వాత ఇది కాఫీ ప్లాంటేషన్ అని జెప్పి అర్థమైంది మనకి. అసలు కాయలది చూడండి. ఎంత బాగుంది. లోపలికెళ్ళడానికైతే లేదు. ఎందుకంటే ఫెన్సింగేసున్నారిక్కడ. అక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది చెట్టు. కాఫీ, కాఫీ చెట్టు. మిరియాలు. ఇది మిరియాల చెట్టు. ఓకే. ఇది వచ్చేసి మిరియాల చెట్టు. ఆ! ఓకే. చూసారా కాఫీ ప్లాంటేషన్ ఎంత బాగుందో. చాలా వర్త్. ఇదేంటో మనకు గూడా తెలీదు. బాగున్నాయి. బాగున్నాయని వీడియో తీస్తున్నాను. రొయ్యి. ఆ! 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 ఓకే. దీంతో కర్రీ అయితే చేస్తారంట. అది దూదిలాగా వస్తుంది. అది కర్రీ చేస్తారంట. మనకు గూడా తెలీదు. అంత ఐడియా లేదు. ఇదైతే హైవే మనం ఎళ్ళే దారిలో ఆఫీస్ కాల్‌లో ఉంటే అయితే ఇది బావుందని జెప్పి తీస్తున్నాం. వీడియో అయితే తీస్తున్నాము. చాలా బావుంది. చూడ్డానికి క్లైమేట్ చల్లగుంది కూల్‌గా. లైట్‌గా వర్షం పడుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ చెట్టు చూడండి. ఈ ఫెన్సింగ్ ఉంది ఇక్కడ. ఈ ఫెన్సింగ్ కరెంట్ ఉందో లేదో మనకైతే ఐడియా లేదు. మన అంత రిస్క్ తీసుకోవడం అవసరం లేదనిపిస్తుంది. ఈ చెట్టు చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మనోడైతే చెట్టల్లో, పొదల్లో ఎళ్తున్నాడు. ఏమున్నాయని జెప్పి. ఒకసారి చూడండి. చాలా బాగుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అయితే అనిపించింది. అంతా కాఫీ ప్లాంటేషన్ అదంతా. हम तो देखकर चलना पड़ेगा इसमें। हाँ, हाँ, जंगल के बारे में तो पता नहीं है ना। సో, ఇక్కడైతే హౌస్ అయితే ఉంది. ఇక్కడ హౌస్ ఇక్కడ గేట్‌లో నుంచి లోపలికైతే ఎళ్ళొచ్చు. హ్మ్. బట్ మనకు తెలీదు కాబట్టి మనం ఎళ్ళలేము. మనకు అడగడానికి గూడా అక్కడ ఎవరు లేరు. కానీ ఇది దసరా వస్తుంది కదా! ఫెస్టివల్. ఎక్కడ చూసినా పూజ, పూజ అయితే జరుగుతా ఉంది. వాహనాలకు పూజ అయితే జరుగుతా ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది హౌసు. ఇలాంటివి మనం చిన్నప్పుడు మనం పల్లెటూరులో చూసుంటాము. అట్లాగే కానీ ఇట్లాంటి హౌసెస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇలాంటి హౌసెస్‌లో ఉండే లక్ అయితే అందరికీ దొరకదది. చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో హౌస్ అయితే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇట్లా ఉండే అవకాశం అందరికీ అయితే రాదు. ఇదేండి. ఇదంతా టీ ప్లాంటేషన్ లోపలికెళ్ళైతే దారి ఇది. ఈ లోపలికెళ్ళొచ్చు దీంట్లో నుంచయితే మనం. లోపలికెళ్ళే దీంట్లో నుంచి లోపలికెళ్ళొచ్చు. బట్ మనకిక్కడ ఎవరు తెలీదు గాబట్టి మనమైతే ఇక్కడ లోపలికైతే వెళ్ళలేము. ఇక్కడైతే చాలా బాగుందసలైతే. ఇంకా ముందు ఎళ్తే, ఇంకా ముందైతే చాలా ఉన్నాయి. టీ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. ఇంకా చాలానే వస్తాయి. బట్ ఇంకేందంటే, మనోళ్ళు ఆఫీస్‌కి ఆహ్, లీవ్స్ అయితే దొరకలేదని జెప్పి, మనోళ్ళు ఆఫీస్ కమ్ టూర్ 2 కంబైన్డ్‌గా కంప్లీట్ జేస్తున్నారు. కానీ చాలా బాగుంది ఈ ఒకేషన్ అయితే.
చాలా ఇది చూడండి ఒకసారి. ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. ఇది చూడండి. ఇవి కాఫీ, కాఫీ గింజలు. దీన్నే కాఫీ గింజలు అంటారు కదా! కాఫీ గింజలు. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. దీని నుంచే మనం కాఫీ గింజలతోటి కాఫీ పౌడర్ అని తయారు చేస్తారు. కాఫీ అనేది వస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అసలు. చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. మన సైడ్ ఇట్లాంటివి దొరుకుతాయా? లేదంటే మనం అరకుకెళ్ళాలి. అరకెళ్ళినప్పుడైతే అరకులో అయితే ఫుల్‌గా ఉంటాయి అసలు. అది చూడండి ఎంత బాగుందో అసలు. మన సైడ్ అయితే అరకులో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటాయి. టీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంటేషన్ మొత్తం ఉంటాయి. హ్మ్. బాగుంది. చాలా బాగుంది. మన కింద గ్రాస్‌లో అయితే వెళ్తున్నాము. ఈ గ్రాస్. ఆ! ఇక్కడ పాములున్నాయి, ఏమున్నాయి మనకైతే తెలీదు. చూసుకొని జాగ్రత్తగా అయితే నడుచుకుంటా వెళ్ళాలి. వెళ్తున్నాం. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఏంటనేది. మన ఇది కొంచెం వింతగా అయినా అనిపించొచ్చు దీంట్లో ఏముందని జెప్పి. బట్ ఏందంటే, ఎప్పుడైనా ఒకసారి చూసే వాళ్ళకి ఇది వింతగానే ఉంటుంది. కొత్తగాను ఉంటుంది. ఇయి జూడండి. ఇదంతా కాఫీ గింజలు. ఇవంతా ఇవంతా కాఫీ గింజలొచ్చేసి అంతా చాలా బావుందసలు. ఇదంతా అంతా బావుంది. మనకైతే వీళ్ళు ఆగినందుకు న్యాయమైతే చేశారు. ఇక్కడ ఆగినందుకైతే మనం ఖాళీగా ఉండడం ఎందుకని జెప్పి ఇవైతే ఇది షూట్ జేస్తున్నాను. చాలా బావుంది. ఓకే. బ్యూటిఫుల్. హ్మ్. మనం నడుచుకుంటా వెళ్దాం. ముందే ఉన్నాయి. ఒకసారి మనోడు పిలుస్తున్నాడు. ఏందో చూద్దాం. వానైతే లైట్‌గా స్టార్ట్ అయింది వాన. ఎక్కువగా అయితే లేదు. లైట్‌గా పడుతుంది. హ్మ్. అబ్బో! కింద బురద బురదగుంది. ఆ! ఆ! ఏం ఆకులయ్యి? మనకు తెలీదే. ఏం ఆకులు? ఏది? ఇదా? టచ్ చేస్తే? ఇదా? ఏది? ఇదా? ఇదా? టచ్ చేస్తే క్లోజ్ అయ్యిద్ది. చూసారా? టచ్ మీ ప్లాంట్. టచ్ మీ నాట్ ప్లాంట్. చూసారా? మన చిన్నప్పుడు ఆడుకుంటా చూసుంటాం. కానీ ఇప్పుడు రియాలిటీలో పెద్దయిన తర్వాత చూడాలన్నా కనపడవు. కానీ ఇప్పుడైతే మీకు వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా చూపిస్తున్నా చూడండి. టచ్ మీ నాట్ ప్లాంట్. చాలా బాగుంది అద్భుతంగా. ఇక్కడ ఇక్కడ చూడు. ఇక్కడ ఒక్క 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 దగ్గర టచ్ చేస్తే మూడైతే క్లోజ్ అయిపోతున్నాయి. అరెరే! మొత్తం చెట్టే క్లోజ్ అయిపోతుంది అసలు. మనోడు అంతే. మోటు సరసం మనోడిది. చూడండి టచ్ మీ నాట్ ప్లాంట్. చూసారా? ఆ! అది ఇదేదో ఇక్కడ హోల్ ఉంది. జాగ్రత్తగుండాలి అయ్యో! టచ్ మీ నాట్ ప్లాంట్. యాహ్! బావుంది. చాలా బావుంది. మన ఇక్కడైతే ఆఫీస్ కాల్ అని జెప్పి వీళ్ళు వెయిట్ జేపించినందుకైతే మనకు కొంచెం టైమ్ పాస్ అయింది. మన చిన్నప్పుడు చూసిన జ్ఞాపకాలన్నీ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. లైట్‌గా రైన్ పడుతుంది. వీళ్ళు ఆపినందుకు ఒక న్యాయం అయితే జేస్తున్నాం మనం. ఊరికి రీచ్ అయిపోయిన తర్వాత రూమ్‌లో అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్నాక బయటికొచ్చి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. కూర్గ్ నైట్ లైఫ్ అన్నమాట ఇది. చాలా బాగుంది. ఆ ఫెస్టివల్ కాబట్టి లైటింగ్ చేసేసి ఫుల్ సూపర్‌గా అయితే ఉంది అసలు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అయితే ఫేమస్ అంట ఇక్కడ. అసలు చూడండి. పెద్ద పెద్ద బ్యాగులన్నీ స్పైసెస్ బ్యాగులన్నీ. కూర్గ్ స్పైసెస్ అంట. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద. అయితే ఎప్పుడైతే డిన్నర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. మంచి హోటల్ ఇక్కడే హోస్కోట్ అని చెప్పి రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో చూద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ మనకి వర్కౌట్ అవుతుందో లేదో, బాగుంటుందో లేదో చూడాలి. బాగుంటే ఇక్కడ తినేద్దాం హోస్కోట్లో, లేదంటే వేరే దగ్గర ట్రై చేద్దాం. కూర్గ్ స్పైసెస్ హిల్. ఇదేందో ఇది చెక్కయి ఉడని షోక్ అనుకుంటా. చాలా బాగున్నాయి. అంత లోపలంతా ఉడని మొత్తం వచ్చేసి
మనమైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఫస్ట్ అయితే డిన్నర్ చేసి దాని తర్వాత అయితే వెళ్దామని చెప్పి. లిక్కర్ మార్ట్ కూడా ఉంది లోపలే. ఇవన్నీ షోకే, ఇంట్లో షోకే పెట్టుకునేది. ఆర్టికల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. వావ్, ఉడేని అంతా ఉడేని ఉన్నాయి. స్పైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అసలు అంతా ఉడేని ఉన్నాయి మొత్తం అసలు. చూడండి, లైటింగ్ అయితే భయంకరంగా చేస్తున్నారు. లైటింగ్ చాలా బాగుంది అసలు. లైటింగ్ మొత్తము దసరా ఫెస్టివల్ అంతా ఇక్కడే ఉంది, ఊరిలోనే ఉంది ఫెస్టివల్ అంతా. లైటింగ్ అంతా చాలా బాగుంది.